భారతదేశం నుంచి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీలో హాజరవటానికి ఒక ప్రసంగానికి వెళ్ళినటువంటి భారత తరపున పురంధేశ్వరి గారి నేతృత్వంలో వెళ్ళినటువంటి ఎంపీల బృందంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి మిథున్ రెడ్డి గారు ఈరోజు ప్రసంగించడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో ఆయన మాట్లాడుతూ భారత ఔన్నత్యాన్ని గురించి చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ప్రపంచ దేశాలకు సంబంధించి భారత్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుందని, తమ విదేశాంగ విధానం తమ దేశాన్ని కాపాడుకోవడంతో పాటుగా ప్రపంచాన్ని కాపాడేటువంటి విధంగా ఆదర్శప్రాయంగా ఒక్క భారత్కు చెందినటువంటి విదేశాంగ విధానమే ఉంటుందని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళలో ఉగ్రవాదం ఒకటైతే రెండోది సైబర్ సెక్యూరిటీ అని, ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్ దాడులు కానీ క్రైమ్స్ కానీ జరిగినప్పుడు దేశాల మధ్యలో దీనికి సంబంధించినటువంటి నేరస్తులకు సంబంధించినటువంటి విచారణలకు సంబంధించినవి కావచ్చు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించినవి కావచ్చు, ఇచ్చిపుచ్చుకునేటువంటి విధానంగా అన్ని దేశాలు కూడా సంయుక్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, దీనివల్ల విచారణ వేగవంతం అవటంతో పాటు ఈ నేరాలను తగ్గించేదానికి అవకాశం ఉంటుందని, ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని, ప్రపంచ దృష్టిలో భారత్ ఆలోచిస్తూ ఉంటుందని, ఏ పని చేయటం వల్ల ప్రపంచానికి కలిగేటువంటి మేలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విధంగా భారత విదేశాంగ విధానం ఉంటుంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది.